చావకొట్టాడు ఓ సవతి తండ్రి. ఛార్జింగ్ కేబుల్తో కొట్టి దెబ్బలపై పచ్చిమిర్చి కారం రుద్ది పైచాచికత్వం ప్రదర్శించాడు. ఇక అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రియుడితో పవన్తో కలిసి తల్లి శశి దుర్మార్గానికి పాల్పడింది. దెబ్బలకు తాళలేక కేకలు పెట్టి పరుగులు తీశారు చిన్నారులని గుర్తించినటువంటి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు స్థానికులు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. మేము యాక్చువల్ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం, కొన్ని గైడ్లైన్స్ కారణంగా ఆ యూట్యూబ్లో అవి చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాము. సో ఎంతలా అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఆ సినిమాలో ఏ మాదిరిగా అయితే చర్మాన్ని ఒలిచి అనే పదం వాడతారో అంతకంటే ఎక్కువ, అంతకంటే దారుణంగా నేను యాక్చువల్ విజువల్స్ చూశాను. మీరు ఆ విజువల్స్ నిజంగా చూస్తే చాలా భయపడిపోతారు. ఎందుకంటే చర్మాన్ని మొత్తాన్ని కూడా బ్లేడ్లతో చీరి ఘాట్లు పడితే ఎలా అయితే ఉంటుందో అలా రకంగానే ఉంది. సో మొసలి చర్మం అంటూ చూస్తాం కదా, అటువంటి చర్మమే పైన కనపడుతోంది. సో అంత అమానుషంగా అంత దారుణంగా ప్రవర్తించాడు ఆ సవతి తండ్రి. సో వాళ్ళకి వివాహం ఏం కాలేదు, కొన్ని రోజులు అక్రమ సంబంధం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా వారిద్దరు కూడా అక్రమ సంబంధంలో ఉన్నారు. అయితే వారిద్దరికి కూడా పిల్లలకు కూడా ఆయన ఎవరమ్మా అని అడిగితే తండ్రి అని చెప్పిందట ఆ తల్లి కూడా. అయితే తన తండ్రి మాపై ఇలా కొట్టాడంటూ ఆ బాబు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా డెఫినెట్గా కన్నీరు పెట్టాల్సిందే. సో ఇద్దరు పిల్లల్ని చాలా ఘోరంగా చూడండి. ఇక్కడ మీకు కింద బాక్స్లో కనబడుతున్నటువంటి బ్లూ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ వ్యక్తే ఆ పవన్ అనే వ్యక్తి. అక్కడ పక్కనే ఆ చేయి పట్టి స్థానికులు కొంత ఆయన్ని అడ్డుకొని దాడి చేయబోతుంటే ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వస్తున్న ఆవిడ ఈ చిన్నారుల తల్లి. ఆ చిన్నారుల తల్లి అక్కడ వారిని స్థానికులు వచ్చి అక్కడ ఆ వ్యక్తిని ఈ రకంగా చేస్తారా పిల్లల పైన అంటూ వారిపైన దాడి చేయబోతుంటే ఆ తల్లి అడ్డుగా నిలబడుతుంది. ఒకసారి ఇక్కడ సంఘటన నుంచి జరిగినటువంటి ఆ దృశ్యాలను చూద్దాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సంభాషణ ఉంటే విందాం. కన్న తల్లే అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ఆ ఇద్దరి పిల్లల పైన ఆ అక్రమ సంబంధంతో పెట్టినటువంటి వ్యక్తితో కలిసి చాలా పైశాచికం ప్రవర్తించింది. చార్జర్ కేబుల్తో, చిన్న కత్తితో, చాకులతో, బ్లేడ్లతో ఆ చర్మాన్ని మొత్తం ఒలిచేసే విధంగా ఘాట్లు పెట్టేసింది. నిజానికి ఇక్కడ మీకు ఒరిజినల్ విజువల్స్ చూపించలేకపోతున్నాం కొంత గైడ్లైన్స్ కారణం, కానీ చాలా దారుణంగా వారి శరీరం మొత్తం కూడా ఛిద్రం అయిపోయిందని చెప్పొచ్చు. ఘాట్లతో రక్తపు మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది శరీరం కాదు, ఒక మనిషి శరీరం అంతకంటే కాదు, కానీ ఒక మాంసపు ముక్కనో లేదంటే చికెన్నో మటన్నో చీల్చినట్టుగా చీల్చేశారు. చాలా దారుణంగా ఆ విజువల్స్ ఉన్నాయి, మీకు చూపించలేకపోతున్నాం. కానీ నేను చూశాను, నాకైతే కొంత ఇబ్బందిగా అనిపించి ఆ విజువల్ చూసినప్పుడు. సో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పి ఇద్దరు తల్లిదండ్రి కలిసి ఆ వారిపైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఆ పిల్లవాడు ఏం జరిగిందనే విషయాన్ని పంచుకున్నాడు. తనకు ఏ రకంగా కొట్టేవారు, కొట్టిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా గ్రైండర్ పట్టి పచ్చిమిర్చి కారాన్ని వారి ఒంటిపైన పూసేవారట. వారిని కొట్టి బ్లేడ్తో చీరి చాక్తో కొంత ఇబ్బందికరంగా వారిపైన ప్రవర్తించి ఆ తర్వాత పచ్చికారాన్ని వాళ్ళ వీపుపై రాసేవారట. ఆ గాయాలపైన పచ్చికారం రాసేవారు. ఎంతటి పైశాచికత్వం, ఎంతటి సైకోయిజం అని తెలుస్తోంది. ఒకసారి ఆ బాబు మాట్లాడారు, ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ మా డాడీ డైలీ అలాగే చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? శశి. ఇంటి పేరు? గానాలు. నాన్న పేరు? పవను. ఇంటి పేరు? గానాలు. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ మా డాడీ డైలీ అలాగే చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? శశి. ఇంటి పేరు? గానాలు. నాన్న పేరు? పవను. ఇంటి పేరు? గానాలు. చాలా రోజుల నుంచి కొట్టేసి ఎంతటి దారుణం చూడండి. చిన్నగా మనం ఒక బ్లేడ్తో వేలికి గాయం అయితేనే చాలా అల్లాడిపోతాం, బ్లడ్ కారుతుంటే ఒక్కొక్కసారి స్పృహ తప్పి కూడా కింద పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది అయితే ఆ బ్లడ్ని చూడలేక. సో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళకి కూడా ఇటువంటి గాయాలు అవుతూనే ఉంటాయి, అప్పుడే అల్లాడిపోతూ ఉంటారు. చాలా గాయం అయిపోయి అసలు కనీసం వేల్ని బెంచ్ అనుకుంటూ రాదు, నొప్పి మొత్తం అక్కడే పుడుతూ ఉంటుంది. అటువంటిది చిన్న పిల్లలు, 5-6 ఏళ్ల పిల్లలు, చిన్న పిల్లల ఒంటిపైన గాయం చేయడమే కాకుండా
పచ్చిమిర్చి కారం రాస్తున్నారట. ఎంతటి దుర్మార్గులు! డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళని బహిరంగంగా తీసుకువచ్చి చెట్టు కట్టేసి అందరి ముందే వారి కొంత దేహశుద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక సైకోయిజాన్ని ప్రవర్తించారు ఆ పిల్లల పైన. ఎస్, ఒకసారి ఆమె తల్లి కూడా, ఈ చిన్నారుల తల్లి కూడా మాట్లాడుతోంది. ఒకసారి ఆమె మాట కూడా వినండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో మాట్లాడి ఒకసారి చూడండి మీరు కూడా. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? ఎవరమ్మా మామూలుగా? ఎన్ని సంవత్సరాల నుంచి? 1 year నుంచి. అసలు ఎవరు మీది? తాడిచర్ల మీది. మరి ఎందుకు కొట్టారు అంత దారుణంగా బాబుని? అంటే దెబ్బలు ఎప్పటి నుంచో పాతే ఉన్నాయి కదా. అల్లరి చేసినప్పుడు వైరుతో కొడితే మచ్చలు అలా ఉండిపోతున్నాయి, పోవట్లేదు. మరి మీరు చెప్పాలి కదా. చాలాసార్లు ట్రై చేశానన్నా, నన్ను కూడా కొట్టాడు. నేను ఆపలేకపోయాను. పాపను కూడా కొట్టాడా? పాపని చాలాసార్లు కొట్టాడు, కానీ ఈ నైట్ అయితే పాపను కొట్టలేదు. రైట్, వేరే ఒకరితో వివాహమైంది, పిల్లల్ని కనింది. ఆ తర్వాత మొదటి భర్త ఎక్కడ పోయాడో తెలియదు, కానీ అక్రమ సంబంధంగా ఇంకో వ్యక్తితో ఏడాది కాలంగా కలిసి ఉంటుంది. ఆయన పేరు పవన్గా తెలుస్తోంది. సో ఆయన ఇద్దరి మధ్య అడ్డు వస్తున్నారు పిల్లలని చెప్పి ఇద్దరు కలిసి పైశాచికత్వాన్ని ఆ పిల్లలపైన ప్రదర్శించారు. ఆ పిల్లలకు కూడా మీ తండ్రి అంటే ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే, అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే చెప్పుకొచ్చింది. పిల్లలు కూడా ఆ వ్యక్తిని తండ్రి అని పిలుస్తున్నారు. కానీ ఆ తండ్రి తల్లిగా ఉన్నటువంటి ఇద్దరు మాత్రం ఈ పిల్లలపైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం అంటే చాలా దారుణంగా ఉంది. ఒకసారి ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఎస్ మణికుమార్, అసలు ఏం జరిగింది, ప్రజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే ఈ విషయం దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఇంత క్రూరంగా పైశాచికత్వాన్ని పిల్లలపై ప్రదర్శించి ప్రస్తుతం పిల్లల్ని ఆసుపత్రి పాలు చేశారు. ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి? మనం చూడొచ్చు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంటే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే అక్కసుతో ఇద్దరు చిన్నారుల మీద ఘోరంగా ప్రవర్తించాడు ఒక సవతి తండ్రి. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి శశి అనే మహిళకు గత 10 ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెం చెందిన గణేష్ అనే వ్యక్తితో వివాహమైంది. వారిద్దరికి కూడా ఉదయ్, రేణుక అని ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో గత కొన్నాళ్ళ క్రితం భర్తతో విభేదాలు రావడంతో శశి ఆ భర్తకు దూరంగా ఉంటూ జంగారెడ్డిగూడెంలో ఇద్దరు పిల్లలతో పాటు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెంకు సంబంధించి హోటల్లో పనిచేసేటువంటి పవన్ అనే వ్యక్తితో కొన్నాళ్ళ క్రితం ఆమెకి పరిచయం అయినప్పుడు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఏడాది కాలం నుంచి కూడా వీళ్ళిద్దరూ జంగారెడ్డిగూడెంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని పిల్లలతో సహా వాళ్ళంతా కూడా అక్కడే ఉంటున్నారు. అయితే ఇద్దరు పిల్లలు కూడా తన అక్రమ సంబంధానికి, శశితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే అక్కసుతో ఆ ఇద్దరు చిన్నారుల మీద కూడా క్రూరంగా ప్రవర్తించేవాడు పవన్ అనే వ్యక్తి. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎవరైతే చిన్నారులు ఉన్నారో ఉదయ్, అదేవిధంగా రేణుక, వాళ్ళిద్దరి మీద కూడా ఏదైనా వస్తువులతో దాడి చేయటం, లేదంటే ఛార్జర్ వైర్లతో దాడి చేయటం, ఆ విధంగా చేస్తూ వస్తున్నాడు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. అయితే తల్లి కూడా ఈ విషయానికి సంబంధించి ఎక్కడ కూడా బయటికి చెప్పలేదు. ఇద్దరు చిన్నారులని చిత్రహింసలు చేస్తున్నా సరే తల్లి కూడా అడ్డు చెప్పని పరిస్థితిగా కనిపిస్తుంది. నిన్న పవన్ మద్యం తాగి పూర్తిగా మద్యం తాగి వచ్చి ఇంటికి వచ్చి ఇద్దరు చిన్నారుల మీద కూడా ఛార్జర్ ఏదైతే మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న వైర్ ఉంటుందో ఆ వైర్తో విచక్షణ రహితంగా వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేశారు. దీంతో దెబ్బలు దెబ్బలకు తారలేక ఆ చిన్నారి ఉదయ్ కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు పెట్టారు. ఏం జరిగిందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు చూస్తే అతని ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి, రక్తం కారుతూ ఉంది. దీంతో వెంటనే ఒట్టగొట్టిన ఇద్దరు చిన్నారులను కూడా తీసుకుని ఆ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే ఈ ఘటనకు సంబంధించి పక్కన ఉన్న స్థానికులు చిన్నారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు గతం నుంచి కూడా ఒంటి మీద దెబ్బలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. డాక్టర్లు కూడా చిన్నారి ఒంటి మీద, ఇద్దరు చిన్నారులు ఒంటి మీద కూడా ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళు కూడా నివేదించిన పరిస్థితి. అంటే ఈ నిన్న ఒక్క రాత్రే కాదు, గతం నుంచి కూడా, అంటే